హలో బిజీ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం పూణేలో పాపులర్ ప్లేస్కు వచ్చాం. అదే పర్వతీ టెంపుల్. ఇది డివోషనల్ ప్లేస్ మాత్రమే కాదు, హిస్టారికల్ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ నేచర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ స్వామివారిని దేవేశ్వర్ అని పిలుస్తారు. శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఉంటారు. అందుకే ఈ టెంపుల్ని పర్వతీ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్తో పాటు 4 కార్నర్స్లోనూ 4 టెంపుల్స్ ఉన్నాయి. కార్తికేయ స్వామి, విష్ణు, విఠల్, రామ టెంపుల్స్ ఉన్నాయి. నేను 2011 ఆర్ 12లో శివరాత్రి టైంలో వచ్చాను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి. అప్పుడైతే ఆ కార్నర్స్లో ఉన్న గోడల మీద కూడా ఎక్కనిచ్చారు. అక్కడి నుంచి అయితే సిటీ వ్యూ ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ పైకి వెళ్ళనివ్వట్లేదు, క్లోజ్ చేశారు. అంటే మన వాళ్ళు నెలనిస్తే గంటల్లో ఫోటోలు తీసుకుంటారు, కిందకి రారు. సో ఆ క్రౌడ్ని దాన్ని మేనేజ్ చేయడం కష్టమని ఆపేసినట్టున్నారు. ఇక చరిత్ర విషయానికి వస్తే ఈ టెంపుల్ని బాలాజీరావు పేష్వా 1749లో నిర్మించాడు. ఆయన చివరి కాలంలో కూడా చాలా టయాన్ని ఈ టెంపుల్ సరౌండింగ్స్లోనే స్పెండ్ చేశాడంట. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఈ పక్కనే తన సమాధి కూడా చూడొచ్చు. ముందు టెంపుల్ని చూడండి, తర్వాత పేష్వా మ్యూజియం చూద్దాం. చూశారు కదా పూణే సిటీ వ్యూ ఎలా ఉందో ఈ కొండ మీద నుంచి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. శివ టెంపుల్ పక్కనే విఠల మందిరం ఉంటుంది. ఆ విఠల మందిరం తర్వాత పేష్వా మ్యూజియం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ పేష్వా అనేది ఇలా రాజవంశం. సో ఆ రాజవంశానికి సంబంధించినటువంటి వాళ్ళ స్టోరీస్ కానీ, వాళ్ళు వాడిన వస్తువులు కానీ, వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళు వాడిన వస్తువులన్నింటి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఈ పేష్వా మ్యూజియంకి ఎంట్రీ టికెట్ ఉంది. పర్ హెడ్ 20 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. అక్కడ డిస్ప్లేలోనైతే కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. కానీ లోనకి వచ్చిన తర్వాత చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. సో నేను కూడా రికార్డ్ చేశాను అనమాట. మ్యూజియం అయితే చాలా బాగుంది. ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది. ఆల్ టుగెదర్ 1 అవర్ అలా పడుతుంది మనం కరెక్ట్గా చూస్తే. కొంచెం స్పీడప్ చేయాలంటే ఒక ½ అవర్లో కూడా కంప్లీట్ చేయొచ్చు.
చిన్న డ్రమ్స్ ఉన్నాయి చూడు. చూస్తున్నారు కదా మ్యూజియం ఎంత బాగుందో. అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుతుంది అలా ఎక్స్ప్లోర్ చేయడానికి. మ్యూజియం చూసిన తర్వాత దాని పక్క నుంచే ఇంకో దారి ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ విష్ణు మందిర్ ఉంది. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు పండగ సీజన్ కదా, అప్పుడు చూడలేదు ఈ టెంపుల్ని. ఇప్పుడు చూశాను, చాలా పెద్ద టెంపుల్. కాకపోతే టెంపుల్ లోపలికి అంటే దేవుడి దగ్గరికి అలౌ చేయట్లేదు, కొంచెం బయట నుంచి దర్శనం చేసుకోవాలి. చూశారు కదా కొండపైన ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మినిమం 4 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. మరీ పెద్ద కొండ కూడా కాదు, అలానే మరీ చిన్నదేం కాదు. టోటల్ స్టెప్స్ అయితే 108 ఉంటాయంట. నంబర్ చిన్నదే కానీ ఆ స్టెప్స్ ఇలా స్లోప్గా ఉన్నాయి అన్నమాట. అంటే యూ కెన్ సే ఈజీలీ 4 times ఆఫ్ యాక్చువల్ నంబర్. అంటే 400 స్టెప్స్ ఎక్కినట్లు ఇంచుమించుగా. చూశారు కదా ఎంత స్లోప్గా ఉన్నాయో. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేలేకి మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 to 9 వరకు అలా ఉంటుంది టెంపుల్. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే స్వర్గేట్ బస్ స్టాప్ నుంచి అరౌండ్ 2 kilometers అలా ఉంటుంది. ఇందాక ఎండ్ ఉంది. జస్ట్ 10-15 minutesలోనే క్లౌడ్స్ వచ్చేసినాయి. ఇంకొంచెం సేపట్లో వర్షం పడేలా ఉంది. షెల్టర్ ఎత్తుకుందాం కదండి. Hope you like the video. Thank you very much for watching. Bye bye.